నమస్కారం స్వామి. అసలు తనను తాను ఎలా తెలుసుకోవాలి? బద్ధకం అంటే తను తాను తెలుసుకోవాలి అంటంలోనే తెలుసుకొనుట జ్ఞానంతో తెలుసుకొనుట, స్ఫురించుట సాధ్యమే. పదాలు తక్కువే. చూడు, తెలుసుకొనుట, తెలుసుకునే లక్షణం తెలివికి ఉండుట తెలివికి సహజమే. తెలుసుకునే లక్షణం తెలివికి ఉండుట తెలివికి మాత్రమే సహజం. ఇక్కడ ఉండుట అనే పదం వచ్చింది. తెలివిని తెలివే స్వయంగా స్వయం పదం వచ్చింది. తెలుసుకుంటా సహజమే, స్వయం అవగాహన సహజ స్వభావమే. పదాలు చాలా కుదించాల. ఉన్న సహజంగా ఉన్న వాడుక భాషలో తనను తాను మననం చేయుట, సంకల్పంతో, ఆలోచనతో, భావంతో, తలంపులతో, నెత్తితో గుర్తించి తెలుసుకుని గమనించి మర్ర స్ఫురించుట అనుకునుట, మర్ర స్ఫురించుట అనుకునుట అంటే రెండే వచ్చేసినాయి ఇక్కడ. మీరు అలా కామ్గా ఉండండి. తనను తానే స్వయంగా, తనను అంటే నేను ఉన్నాను, మనందరం ఉన్నాం. నేను ఉన్నాను, మనందరం ఉన్నాము. ఎవరికి వారే, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి దేహంతో, ఎవరి దేహంతో వారే ఉంటిని, ఉన్నాను, నన్ను నేను గుర్తిస్తున్నాను. గుర్తించుట ఎంతో సహజమో, గమనించుట, తెలుసుకుంటా, సాక్షి అంటే గమనించి, స్వయం గమనికంటే తను తాను గమనించే సాక్షి చైతన్యంతో ఉండుట అనుభవానుభూతిగా సహజమే. సాక్షి చైతన్యంతో అనుకుంటా కన్నా స్ఫురించుట రెండు తానే. అలాగే ఉండండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి, అది మీ ఇష్టం. కన్నులు మూసినా కన్నులు తెరిచినా కలవరింతలు సహజమాయే. కలవరింతలు అంటే ఏంటి? తను తాను అనుకుంటా కలవరిస్తూ ఉంటాడు. దేన్ని కలవరిస్తారు? దేహాన్ని కలవరిస్తాడు, కళ్ళగంటాడు. ఈ దేహం అందంగా ఉంది, ఇంకాస్త అందం మెరుగైతే అందమైన భార్య వస్తుంది, అందమైన పిల్లలు పుడతారు, అందం ఆకర్షణ. ప్రతివారికి ఆకర్షించేది ఏమిటి? దృశ్యాకారంగా ఉన్నదే. దృశ్యం అంటే ఏంటి? దేహకారంగా ఉన్నదే. ఇంకా అనవసరం శబ్దాలు అనవసరం. దృశ్యం ఇసుక దేహం, దేహం దేహి, దేహి దేహి అడుగుకుంటాం. దేహాన్ని దేహి అడుక్కుంటున్నాడు. ఏమని? నేను ఎవరిని? నేను ఎవడను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను శబ్దం, కదలిక, ధ్వని, అనుభవం, అనుభూతి ఉదయించిందా, ఉద్భవించిందా, తోచిందా, వచ్చిపోతుందా, గమనంతో ఉందా? ఈ పదాలన్నీ నువ్వు మామూలుగా మన్నది ఉదాహరణకి వెతుకుతాం. దేహాన్ని, దేహం 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 ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి దేని మూలం ఏంటి? దేహం మూలం ఏంటి? దేహం అంటే ఏమిటి? దేహం అంటే పదార్థం, పదార్థం అంటే ఏంటి? వికారం, వికారం, పరిణామం, పరిణామం, పరిణామం చెందడం. దేహ పరిణామాలు ఎన్ని రకాలుగా అవుతాయి? స్టార్టింగ్లో ఏమైంది? పురుషుడి బీజం స్త్రీ యొక్క బీజంతో, స్త్రీ బీజం పురుషుడి బీజంతో, ఆ కలయికలో పరస్పర ఆకర్షణ వికర్షణతో పాటుకవే నేను ఉన్నాననే ధ్వని సంపూడంతో, నేననే ధ్వని శబ్ద నిశబ్దాలతో అనుభూతితోనే ఉండుట ఉనికితో సహజమే. అలాగే ఉండు. నువ్వు అనుకుంటున్న ముందే సహజంగా స్ఫురించడం. స్ఫురించడంలో అనుకుంటూ ఉండదు. ఇప్పుడు చేయించి అనుకోవటంలో స్ఫురించడం ఉంటుంది. అరే నాకు స్ఫురించిందిరా అంటాం. ఏం స్ఫురించింది నా శరీరానికి? అనుకోవటం సంభవించింది.
అనుకోవటం ఎలా సంభవించింది? స్ఫురించడం అంటే స్ఫురించుట అనుకుంటా తానే స్వయంగా తానే స్ఫురించుట, స్వయంగా తానే అనుకుంటా. స్వయంగా అనుకునేది ఏది? దేహం. దేహం అంటే సందేహం వచ్చింది, సమాధానం కావాలి. అని దేహం అంటే ఏమిటి? దేహం అంటే ఏమిటి? దేహం ఏంటి 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 ఎలా తయారైంది, ఎవరు తయారు చేశారు? దేహం 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 అనుకున్న కొద్దీ అలసత్వం వస్తుంది, కామైపోతావు. అలసత్వం వచ్చినప్పుడు అనుకుంటాం ఏంటి? నూరు వాగి ఏమవుతుంది? అలా కామైపోతుంది. లోపల ఉంటూనే అనుకోవటం కూడా అయిపోయినప్పుడు, ఆగనప్పుడు కూడా స్పందించుట దానికి అదే. ఆ స్ఫురించింది స్పందిస్తున్నాడు అనుకుంటున్నాడు తనకు తానే. ఏమని? నేను స్ఫూర్తిగా స్ఫురిస్తున్నాను, నేను స్ఫురిస్తున్నాను. ఎలా ఉంది? ఆ స్ఫురించడం ఎలాగుంది? గమనించే లక్షణంతో ఉంది. ఆ స్ఫురించడం ఎలాగుంది? స్వయం చైతన్యంతో, సాక్షి చైతన్యంతో, స్వయం చిత్తంతో తను తానే స్ఫురిస్తున్నాడు. స్వయం జ్ఞాపకంతో, స్వయం గుర్తుతో, స్వయం జ్ఞప్తినే స్వయంగా తెలుసుకొని, గుర్తించి, గమనించి, తెలుసుకుని తెలుగుతో స్పందిస్తుంది. స్ఫురించుట స్పందన అంటే స్ఫురించిన దాన్ని స్పందిస్తున్నప్పటికీ ఏమైంది? అనుకునేవాడే. అంటే అనుకునేవాడు దేహాన్ని అనుకుంటున్నాడా, సూర్యుడిని అనుకుంటున్నాడా? రెండు తానేగా. దేహాన్ని తాను అనుకోవడం సహజం, దేహి అనుకోవటం సహజం. దేహం ఎలా తయారైంది? దేహం దకారం, దేహం అక్షరం. అక్షరంలో దీర్ఘం తక్కువ ఎక్కువ అన్నీ ఉంటాయి. దేహం, ధనము, దరిద్రం, దానం. అంటే దకారాలు, అకారాలు, మకారాలు ఆ దగ్గరించి మనకి అక్షరాలన్నీ స్వయంగా మన ఇండియా మనమే స్వయంగా ఉన్నాం. ఆ దగ్గరించి కడపటి అక్షరం వరకు వాటికి మాల కింద ఏర్పడాయి. మాల అంటే ఏంటి? అణువులతో కూడి ప్రతి అణువు కూడా చీల్చి ముక్కలు చేయటం కానీ, ముక్కలైన అణువులన్నీ కూడా మరలా కలవటం కానీ రెండు కూడా మన చేతిలో లేవు. ఎందుకు? స్వయంగా నేనే ఉన్నాను. ఉంటే నా చేతిలో నేనే ఉన్నాను. నా చేతితో నేను స్పర్శిస్తున్నాను, నా కాళ్ళని స్పర్శిస్తున్నాను, చేతితో కాళ్ళని స్పర్శిస్తున్నాను. కాళ్ళతో తాను స్పర్శిస్తున్న ఆసనాలు వేసేవాడు చేస్తే మన కాళ్ళతో స్పర్శన అంటే ఏంటి? ఈ కాళ్ళతో చేసి ఇక్కడ పెడతారు. అరే ఏంటంటే కాళ్ళతో ఎత్తులు పెట్టినావు, శివతాండవం చేస్తున్నారు కదా, ఆ తాండవం చేసిన భంగిమ ఏంటి? ఈ కాళ్ళు పైకి తీసుకొస్తాడు, వెనక్కి తీసుకొస్తాడు, మొత్తం రకరకాల. ఆ స్వచ్ఛ అనుభూతి దేంతో చేశావు అనుకునేవాడు చెయ్యి ఆకారంగా ఉన్నాడా, కాలు పాదం ఆకారంగా ఉన్నాడా, మొండెం ఆకారంగా ఉన్నాడా, కన్ను ముక్కు కాలు చేతితో జ్ఞానకర్మేంద్రియాలతో, ముఖంతో, తెలుపు నలుపు, లావు సన్న ముఖంతో ఉబ్బరించి ఉన్నాడా, సహజంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పెద్ద కళ్ళ చిన్న కళ్ళ, ఆ పెద్ద ఏంటి ఇలా పుట్టింది, ఆ పళ్ళు ఏంటి బయటకు వచ్చినాయి, అలా దేహవర్ణన అనుకుంటాడు. అనుకోవటం నువ్వు దేహ దృష్టి పెరిగిపోతుందా? పెరగట్లా. ఉన్నదే అని అనుకోవటంలో ఏం చేస్తున్నావు నువ్వు? దాన్ని పట్టించుకోకపోతే దాని పరిణామాలు ఇది ఒక లక్షణం. మెల్లకన్ను, రెండు పక్క చూపులు, ఇవన్నీ ఉంటాయిగా. అలాగే చేతులు, ఆ చేతులు ఇలా కట్టుకుని ఎప్పుడు ఉంటావు? ఇలా అంటావు. అంటే దేని గోక్కుంటున్నావు? అణువులు గోక్కుంటున్నావా? బాగా అణువులు గోగుతూ ఉంటావు. అణువులు పట్టుకుంటే ఆ గోకేవాడు ఎవరు? తాను. ఎలా ఉన్నాడు? అనురూపంగా దేవునిగా తెలుస్తూ జరుగుతూ తానే ఉన్నాడు. నేనే ఉన్నాను. నన్ను రాపిడి చేసుకుంటున్నాను. రాపిడి ఏంటి? ప్రతిరోజు ప్రతి క్షణం చేస్తాం. శరీరాన్ని రుద్దుకోకుండా, గోక్కోకుండా ఎవరేమంటా పాలు అడిగించి ఒంటరిగా ఉన్నప్పుడు కింద పైన ఇవన్నీ స్పర్శిస్తాం. ఆ స్పర్శలో ఏమవుతుంది? ఆ గోకొచ్చినానికి హాయి వస్తుంది. అమ్మయ్య గోక్కుంటే హాయి వచ్చింది అన్న భావన సహజంగా ఉందని సహజంగా అనుకుంటున్నాడు. కేవలం దేహదృష్టితో తల ముండం కాళ్ళు చేతులు సింపుల్. తల ముండం కాళ్ళు చేతులు. మొండెం ఎలాగుంది? తల తీసేస్తే మొండెం రా అంటారు. కాళ్ళు చేతులు తీసేసి తల తీసేసి ఈ నడువు అంటే ఇక్కడ దాకా వస్తుందా? చెప్పండి. ఇక్కడ దాకా వస్తుంది.
చూడండి, కాలు తీసేటప్పుడు ఏం చేస్తారు, గద్దలు తగ్గితే ఇక్కడ దాకా తీసేయచ్చు. చాయిస్ పుట్టుతో కూడా చూడండి, కొంతమంది ఇక్కడ దాకానే ఉంటాయి. ఈ మోకాలు ఉంటుంది, పాదం ఉండదు, ఇక్కడ ఉంటుంది. అంటే అలాగా పుట్టుతో ఉన్నారన్నారుగా, దాని మీద గ్రహించండి, షుగర్ వచ్చింది, ఇదంతా పొందసి చీమ ఇది ఉపరిస్తేస్తుంది, నీళ్ళు అయిపోయింది, కట్ చేస్తారు, ఇక్కడ దాకా చేస్తుంది దానికి. అంటే ఇది తీసేస్తే మొండం ఉందిగా, ఈ మొండంలో ఏది ఉంది, కంఠం ఉంటుంది. ఆ కంఠం తప్పనిసరిగా ఉంటుంది, చచ్చిపోయినట్టు లెక్క, అంతే కదా. ఆ కంఠంతో ఈ మొండాన్ని ఈ చేతులు మాత్రం బాగున్నాయి. ఏం చేస్తాడు వాడు, ఈ చేతులు కూడా అయిపోయినప్పుడు ఏం చేస్తాడు, అలా పుట్టిన వాళ్ళని కన్నవాడు చూసుకుంటారు, అది జంతువు తినేస్తుంది. అంతే బయటకు వెళ్తుంటే ఏ కుక్కలు బిక్కుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నా కూడా పిచ్చి కుక్కలు అంటే అది చంపట్లే. మంచి కుక్క కూడా అంత కోపం వస్తే రెండు పోటాడుకుంటున్నప్పుడు సంభవం ఉన్నప్పుడు మధ్య వెళ్తే ఏమవుతుంది, దేని పిడుచుడు అటాక్ చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, చేతులు ప్రధానం మనకి. సంపూర్ణము అంటే ఏంటి, తలా మొండం కాదు, చేతితో నీ పనులు స్వయంగా నువ్వు చేసుకుంటే సహజమే. ప్రతి వారికి ఎవరికి వారే స్వయంగా. ఏం చెప్తాను, ఎవరికి వారే స్వయంగా పనివాడు, పని చేయట, పని ఫలితం, లాభం నష్టం, సుఖం దుఃఖం అన్నీ ఉన్నాయి. అయితే సుఖాన్ని ఆపేక్షిస్తాం. సుఖాన్ని ఆపేక్షించినప్పుడు ఏమవుతుంది, దురద వచ్చింది. అప్పుడు ఏంటి, హాయి దురదగా లేదు, హాయి అనురూపంగా లేదు, హాయి తను తాను అనుకోదు, సుందరి స్మరించదు సుందరిస్తుంది. కానీ హాయి తను తాను అనుకుంటే శబ్దం, ధ్వని, కదిక అన్నేసి హాయి ఎలా ఉంది, అనుభవం ఉంటుంది. అనుభవం తను తాను అనుకోదు, గుర్తించదు, గమనించదు, నేను ఉన్నాను నేను లేదు అన్న ప్రసక్తి తెలియదు. హాయి, ఉనికి, ఆనందం, ఈ మూడు చూసుకో. హాయి ఉంది ఉనికితో, అంటే ఉనికి లేకుండా హాయి శబ్దం, అనుభూతి లేకుండా హాయి శబ్దం. హాయి, సుఖము, శాంతి, తృప్తి, స్వచ్ఛత, స్వతంత్రం, ఇవన్నీ హాయి లక్షణాలే. హాయి లక్షణం ఎలా ఉంది, ఉనికితో. హాయి లక్షణం ఉంది, అనుభవం ఉంటుంది. హాయి లక్షణం ఉంది, హాయి సుఖంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని నువ్వు స్ఫురిస్తూ అనుకుంటావు. నువ్వు ఆగిపోయినా అనుకోవటం స్ఫురిస్తూ ఉంటుంది. అంటే నువ్వు అనుకున్నప్పటికీ ఏమిటి, అది జ్ఞానం. అంతకు దేహంతో ఉన్నప్పటికి కూడా జ్ఞానమే, సామాన్య జ్ఞానమే. కానీ ఆ దేహంతో, మనస్సుతో, బుద్ధితో, చిత్తం, అహంకారంతో, నేను అదేనా భావాలతోనే ఉన్నది. ఎప్పుడు ఎవరికి అందరికీ పుట్టుకతోనే. ఆ పుట్టుకతో పుట్టింది, పుడకలతో అని పోదు. పుడకలు అంటే ఏంటి, చిన్న పొలం తగలెడతారు, అంతే కదా. ఆ వస్తుంటే ఆ పరిణామం అదే ఉంటుంది, నీకే తెలుస్తుంది. వృద్ధుడిగా అయ్యావు, నేను తాతయ్యని అయ్యాను, నేను ముత్తాతని అయ్యాను, మా అబ్బాయికి అలాగే ఉన్నాడు, నాకు స్ట్రాంగ్గా ఉన్నాను, ఆరోగ్యం. ఎందుకంటే నేను యోగాలు చేస్తాను, సన్నగతి పొందాను, ప్రాణాయామం చేస్తున్నాను. రకరకాలుగా వాళ్ళు అభిప్రాయాలు వేస్తారు. వాళ్ళు లావుగా సన్నగా ఉన్నా ఎప్పుడు ఎంతకాలం ఉండాలో అప్పుడు అంతకాలం ఉంటుంది. అదొక నీతి నిబద్ధత అంటే క్రమ పద్ధతి. నిద్ర ఒక వస్తుంది అంటే, నిద్ర అంటే ప్రకృతి అంటే పంచభూతాలు కలిగితో ఉన్నది అంటే దేహం. దేహ ప్రకృతి ఎలా ఉంది, వికారం చెందుతూ చిన్నప్పటి నుంచి దుస్సాకారంగా తల, కాలు, మండం, చేతులతో, అవయాలు చేసే పనులతో, రుద్దుకున్నా, కూర్చున్నా, చేస్తున్నా, స్పర్శించినా రాను ఏమవుతుందా, రేపటికి హాయి ఎక్కువ, దురదొచ్చినానికి హాయి. అలాగే ఉంటుండగా చూడండి, ప్రాసవత్తుగా వచ్చింది. ఆ వచ్చిన రాసిన అనుకుంటుంటే అమ్మాయ్య వెళ్ళి సంపాదన ముక్కుతూ చేస్తావు, అమ్మాయ్య అంటే నువ్వు ఏ చర్చ చేసినా హాయి, అమ్మాయ్య బాగుంది, చాలా తగ్గిందండి మీ ట్యాబ్లెట్, నాకు ఉంది అనుకుంటా. హాయి ఎక్కడుంది, ఉనికితో. హాయి ఎలా ఉంది, ఉనికితో ఉండుట పదార్థం అంటే ఏంటి, శబ్ద స్పర్శ రూపగంధాలతో అనుకునేవాడు అనుకోకుండా ఉన్నప్పుడు, శబ్దం ఈ ఇంద్రియాల ద్వారా వచ్చినా రాకపోయినా ఉన్నా లేకపోయినప్పుడు, ఇంద్రియాల ప్రసక్తి లేనప్పుడు తనకు తానే నేను ఉన్నాను అంటే మన మాతృభాష ఆకారం చూడ అన్ని సామర్థ్య ఉదాలు. నేను పదంతో నేను, నాకు, నీది, నాది నేనే అనుభవిస్తున్నాను, ఇది నువ్వే అనుభవించు, నువ్వు ఉన్నాము, వారు వీరు ఉన్నారు. ఎలా ఉన్నాము, గమనించడా, గుర్తించడా, తెలుసుకున్నా, సొంత సాక్ష్యం చేయకుండా స్వయంగా ఉన్నాం, స్వయంగా కలవరించడం, స్వయంగా మెళుకువ, స్వయంగా ఇంద్రియాలు రాపి ఏది కదిలించకుండా ఇంద్రియాలతో చేతులతో ఇలా కదిలించకుండా ఉంటామా,
చూడు ఇలాగ ఆసనం వేస్తున్నారు. ఆనందం ఎలా వస్తుంది? స్పర్శానుభూతిలోంచే వస్తుంది. శ్వాసను ఫోటో తీయలేము. ఆ శ్వాసలు ఉంటే ఆసనం లేకుండేప్పటికీ అన్నీ పట్టుంటాయి. ఓదాను ప్రెస్ అయ్యేటప్పటికంటే నరాలన్నీ స్టాక్. అలా ఎప్పుడైతే చూడు ఇలాగా ముందు మంటగా ఉంటుంది, అంటే స్టార్టింగ్ మంట తట్టుకోలేడు కాబట్టి మామూలుగా చూసుకో ఇలాగా ఇలాగా నువ్వు ఎలా కూర్చున్నా మాకు ఒకటే. ఎక్కడ ఉంది ఏంటి? అణువులు వంగినాయా? అయితే అణువులు వంగటం నువ్వు చూస్తావా? ఫోటో తీస్తావా? కుదరతే. జ్ఞానకర్మేంద్రియాలతో కూడిన మనసును ఫోటో తీయాలి. మనసు ఉంటేనే కదా, మనస్సు అంటేనే మన్నం చేసి, అది కూడా ఇంద్రియం. జ్ఞానేంద్రియాలతో మనసు కూడా ఇంద్రియమే. 6వది 7 8 లెక్కలు ఎంత చేస్తావు? మనసు అన్నా, నేను అదన్నా, తలంపన్నా, తలుచుటన్నా, వాడు వీడన్నా, నేను నువ్వు అన్నా, తనకు తానన్నా, అంతా కూడా తానే. అని తానే తానుగా ఉంటూ నాది నేను, తానే తానుగా ఉంటూ తెలుస్తుంది తెలియట్లేదు, తానే ఉంటూ నేను ఉన్నాను నేను లేను, నేను అనుభవంతో ఉన్నా నా అనుభవం లేను, నేను నిద్రలో ఉన్న నిద్ర, సుఖంగా ఉన్న సుఖం లేదు, అన్నీ తానే తాను అందుకోసం మామూలుగా ఇలా కూర్చోండి. చూడండి ఇలాగా మన చూస్తే రిలీఫ్ ఏదో ఒక ఆసనం. ఇలాగ అలా కూర్చోవాలి, ఏమీ లేదు నియమం. నియమం ఎలా ఉంటే బాగుందో అలాగే చూడండి. ఇలా ఉండేప్పటికీ ఉంటుంది. కొంచెం లూజ్గా ఉంటే ఇంకా హాయిగా, కొంతమంది ఇలాగా. అంటే నువ్వు ఎలా ఉన్నావు కదా, హాయిని వెతకకుండా హాయి ఉన్నది సమస్త అవస్థల్లో. ఇక్కడ అవస్థలు అంటే ఏంటి? దశలు అంటే ఏంటి? భంగిములు అంటే గమనికలు అంటే గుర్తించినంటే తెలుసుకునేవి గుర్తించుకునేవి దేహ గమనికలు కాకుండా దేహంతో దేహ అవయవాలతో శ్వసించడా, గమనించడా, గుర్తించడా, తెలుసుకుంటా, స్ఫురించడా, స్పందించడా సహజమే. నీకు అర్థమైపోయింది. ఎంతసేపు మాట్లాడతాను నీ నోటితో పైకి అమ్మయ్య అనేబట్టి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మాట్లాడదుగా, సౌండ్ నువ్వు లేకుండా లేదుగా, అంటే నువ్వే సౌండ్ కదులుతుందిగా. ఆ కదిలిన ఫోటోలు తీయలేవుగా. ఈ ఫోటోలు తీయాలంటే సార్ అది ఫోటోలు ఆ కెమెరా ఎలా తయారైంది? ఇక్కడ కెమెరా అంటే ఏంటి? కన్ను. మనం చేసింది కాదు ఇక్కడ. ఆ కన్ను కెమెరా ఎవరు చేశారు? ఎవరో రెండో వాడు వచ్చాడా? నీ కన్నుకు రెండో కన్ను కావాలా? ఈ కన్నుకి ఈ కన్ను, ఆ కన్ను రెండు ఉన్నాయి కానీ ఆ 2 కళ్ళు ఎలా ఉన్నాయి? వెంట్రుకతోనే. గుడ్లు ఉంది, నలుపు, తెలుపు, నీలం అన్నీ తెల్లగుడ్డు రెటీనా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఆ కళ్ళు ఇలాగా నలుపుతాయి. దూరదొచ్చింది హాయిగా ఉంది. గోరు వచ్చేది ఎలా అనుకో అమ్మాయ బాగుంది. అంటే నువ్వు ఏ చేష్టలు వేస్తున్నా ఆయన గుర్తించుతున్నావు. ఆయన గుర్తించకపోతే రోగం వచ్చినట్టు గుర్తు. రోగం ఉంటే ఏంటి? ఆ వికారాన్ని తట్టుకోలేకపోతాం. ఆ రాత్రి తట్టుకోలేక దేహం అంతా కూడా పుళ్ళు పడిపోయి దేహం అంతా నాశనం అయిపోయిందండి. దొరదండి, కామనండి, చలి జ్వరం అండి, న్యూమోనియా అండి, ఆయుషం అండి, ఎక్కడ వచ్చిన ఆయుషం, కూర్చున్నా నుంచున్నా ఆయుషం. ఇవన్నీ నువ్వే, నీ కథలకే అవి నీవే అనుభవించాలి. అనుభవించ తప్పదు. కారణం నీకు నువ్వే ఉన్నావు స్వయంగా. నీకు నువ్వే ఉన్నావు నిద్రగా, స్వయం కలవంతలు నువ్వే. నీకు నువ్వు కళలు, అంతర్గత కళలు, బహిర్గత కళలు, అవి ఇవి జ్ఞాపకం ఉన్నవి, లేనివి ఎక్కడెక్కడో ఉన్నవి, లేనివి అన్నీ కూడా కలవరంతులే. ఆ కలవంతే దేహంతో కలవరుస్తాం. ఏమని కలవరించండి అంటే అబ్బా ఇది పొద్దులు లేచేంటి ఇది ఏంటో వెన్నుపూస బాగోలేదు, తాతే మళ్ళీ బాగోలేదు అని ఇలా ఉంటే కొంచెం వయసు వస్తుంది. ఆ వయసు వచ్చినప్పుడు కూడా ఆ భంగి వెళ్తుంది. చంటి పిల్లల్ని పట్టుకోరు, జనరల్ ఇక్కడే పట్టుకోరు, చెప్పుకోరు. కానీ ఈ అంగానికి స్పర్శ కనుక తెలియనప్పుడు చిన్నప్పుడు అది సెక్స్కి తెలియదు. ఎలా ఉంటుంది? ఇలా కూర్చోబోతే ఇది పోసినా కూడా అమ్మాయి నాకు ఒకప్పుడు మనకే నిలబెడుతున్నప్పుడు, ఓవర్ అయినప్పుడు, లెవెల్ అయినప్పుడు ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది కదా. కానీ అవన్నీ వస్తాయి. ఆ రాను ఏంటి? ఈ స్పర్శ ఒక వయసు సుమారుగా ఆ శరీరం దాన్ని బట్టి 14 సంవత్సరాలప్పుడు యవ్వనం వచ్చేస్తుంది. ఆ వచ్చేటప్పటికి ఏంటో ఇట్లు తిన్నప్పటికి కాలిపోతుంది. అక్కడ కాటలో దృశ్యాన్ని చూసి కాటం కాదు, అదే వీడియో దృశ్యాన్ని చూసి రాలా. అంటే దృశ్యాన్ని ఆడ మనుషుని మగ మనుషుని పరస్పర ఆకర్షణ కాదు ఇక్కడ. సహజంగా శరీర రాపిడి, ధ్వని రాపిడి, శబ్దం రాపితే, కాలు చేతులు రాపిడిలో వయసు వచ్చేప్పటికే ఉంది కాలిపోతుంది. అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆకలిస్తుంది. ఏం చేస్తావు? ఆకలిసినప్పుడు ఏదో నీళ్ళు తగ్గుతాం కదా, గాలి. ఆ గాలి కొంచెం బాగుందంట అసలు అవుతా, ఇదిగో బాగుంది వదిలేసి చేయండి.
నువ్వు అలాగా ఇది కావాలని ప్రయత్నం ఇక్కడ ప్రయత్నం ఉంది చూడు. ఈ కదిలిక అన్ని నువ్వే గమనించడం గుర్తుని తెలుసుకో. సాక్షి చైతన్యంతోనే సాక్షి చైతన్య కదిలికలతోనే సాక్షి చైతన్యం కదలదుగా, స్ఫురించదుగా, స్పందిస్తుంది కదా అనుకోండి. అన్నీ తానే, ఆ తానులోనే హాయిని వెతుకుతాడా, హాయిని గుర్తించే వెతికాడా, గుర్తించాడా. హాయి అనే పదం, సుఖం అనే పదం, ప్రశాంత అనే పదం, ఆందోళన పదం ఎలా ఉపయోగించావు? అమ్మా నువ్వు తోముతుంటే చాలా బాగుందమ్మా, అమ్మా స్నానం చేసావు తేలిగ్గా ఉంది, అంటే హాయిగా ఉందమ్మా. అమ్మా నువ్వు వచ్చిన ట్యాబ్లెట్ వేసిన చక్కగా పోతుంది, కడుపు పెద్దది, వెంటనే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతా, పోటీలో పోతుంటా అని నీకు నువ్వే అనుకుంటావు. ఎందుకు తెలిసే పళ్ళు తోముకుంటాను, నాలుగుతో బుక్కులు ఇచ్చేవాడు ముందు. నాలుగు తిప్పేసేయండి, ఆ తిప్పేస్తే అలాగే కూర్చొని అది తిప్పుతుంటే ఒక ద్రవంలాగా వస్తుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అది మురికిదా మంచిదా కాదా వదిలేసే, నీళ్ళ ద్రవం నీకు హాని చేయదు. నీలో ఉన్న శబ్దం నీకు ప్రతిబంధకం కాదు. అంటే నాలుగుతో ధ్వని చేస్తాం. దాన్ని ఎక్కడ వచ్చింది? నాలుగు తప్పుడు వేయచ్చుగా, కదిరికలో తప్పుడు ఉందిగా, ఆ కదిరికలో కనబడుతుంది కదా అనుభూతి. అలా అంటే మీరు రెస్ట్ కావాలిగా, కామైపోతుంది. హాయి ఉంది, హాయి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి బయటకు వస్తుందా? అసలు బయట లోపల వెళ్ళేది ఆకాశం లోపల బయట ఉందా? అణువుకు లోపల బయట ఉందా? అణువు నీ కాళ్ళకి ఎదురుకుండా ఉందా? ఎక్కడ ఎదురుతూ ఉందా? కానీ నీ కదిరిక నువ్వు గమనిస్తావు తప్ప నీ కదిరి నువ్వు ఫోటో తీయరా అంటే గమనించేవాడు ఫోటోకి కాదు, అంటే దృశ్యాకారం కాదు. అంటే గమనించేవాడు శరీరాకారంగా, అణు ఆకారంగా కూడా టెక్నాలజీ ప్రకారం కాదు, అనుభూతిగా ఉన్నాడు అంతే. అనుభూతి అనే పదం కదిలిక, ఉనికి అనే పదం కదిలిక, స్పందించడం అనే పదం కదిలిక, స్ఫురించడం అనే పద కదిలికలతో అనుకుంటా, గమనించా, తెలుసుకున్నా, గుర్తించాలని ఈ పదాలతోనే తాను అనుకుంటున్నట్టు కామైపోతాడు అలసత్వాలు. ఇంకా తెలియదు ఇవన్నీ వస్తుంటాయి, నీకు తెలియకుండా నీళ్ళు తోడుకు వస్తుంది, నిద్రపోతుంటే ఆ కొరకు అలవాటు ముందు వస్తుందో కలుస్తాం. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. అంటే ప్రశాంతత బీటి వల్ల వచ్చిందా రాలేదా? కాలు చేతులు ఆడించడం ప్రశాంతత వచ్చిందా? ఓకే. హాయికి ఆకారం ఉంటే కాలు చేతులు ఉండాలి, దుష్టంగా ఉంటే రకరకాల మాట. హాయి ఉన్నది, ఉనికికి లేదు. ఉనికి అవానుమానం సగోచరం. ఉనికితో ఉనికిని గుర్తించడం, గమనించడం, తెలుసుకోవటం, ఉనికి అనుకుంటే అవానుమానం సగోచరం. అంటే దేహంతో కానీ, అణువులతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, నిద్రతో కళతో నిద్ర, రెండు నేనుతో అని ఇవన్నీ అనుకోవటం అనే ప్రసక్తే లేదు. కాల ప్రసక్తి లేదు. కాలం అంటే ఏంటి? ఓ ధ్వనికి మధ్య ఎడమ, ఒక అనుభవం మధ్య ఎడమలో కూడా నీకు ఆకర్షణ వికర్షణగా గుర్తుఆకర్షణ శక్తి ఉందిగా, అయస్కాంత శక్తి ఉన్నాయిగా. ఆ శక్తిలో వివిధ రూపాల్లో తాకు చేస్తున్నాయి తనుతానే. అప్పుడు ఏమవుతాయి? ఈ శక్తులు చూడబోతే మౌనం అయిపోతాం. ఎందుకు? నీ స్వరూపం మౌనం, నీ స్వభావం మౌనం, నీ తత్వం మౌనం, నీ స్వరూపం, నీ నైజం స్వభావం మౌనం. అనుకోవడం అయిపోతుంది. అనుకోవటం ఉన్న స్ఫురించుతుంది, హాయి ఉంది, అంటే సహజ మౌన స్థితి, సహజ గమనిక స్థితి, సహజ జ్ఞప్తి, సహజ తెలివి, సహజ జ్ఞానస్థితి. జ్ఞానంతో జ్ఞానం, స్వయం జ్ఞానం. తెలివితో తెలివి, స్వయం తెలివి. నిద్రతో నిద్ర, స్వయం నిద్ర. స్వయ కారణంతో స్వయం ధ్యేయం, స్వయం కలిపి స్వయం ఉంది. స్వయం అనుకున్నది గాఢత. ఇక్కడ గాఢత అని ఇంటికి చెప్పాలి? ఆ పదం అంతే. ఉన్నది ఉన్నట్లుగానే గ్రహించట అవగాహన. ఉన్నది ఉన్నట్లుగా, ఉనికి ఉన్నది, ఉనికి తాను గుర్తించడం, గమనించడం, తెలుసుకుంటే అసంభవం, అసందర్భం, అనుచితం, అప్రసక్తం. ఎందుకు? గ్రహించే లక్షణం ఉంటే ఉండాలి. తను వేరుగా రెండోది గ్రహిస్తాడు. తను వేరుగా తాను గుర్తించగలిగితే తానే అయినప్పుడు ఇంకా వేరెక్కడ ఉంది? అంటే తన వృత్తి తానే. వృత్తి అంటే ఏంటి? దేహంతో ఉంటాం. వృత్తితో ఉంటే దేహంతో చేతులతో పనిచేస్తున్నాడు. పని రుద్దుకోవటం శరీరాన్ని, ఇక్కడ బట్టల మధ్య వచ్చి మధ్య పోయి శరీరాన్ని రుద్దుకోవటం అన్ని కిందవి, ఆ వస్తువులు ఇవి అన్నీ కూడా
రుద్దుకున్న కొద్దీ హాయి ఉంటుంది. దాంతో టవల్ లేకపోయినా ఖర్చు ఆ రాబడికి ఏమవుతుంది, శరీరం అంతా వాయుతత్వం వేగంతో పెరుగుతుంది. ఎప్పుడైతే వాయుతత్వం బాగా పెరిగింది ఏమవుతుంది, అగ్నితత్వం అవుతుంది. అగ్ని వాయువు రెండు కలిసి లోపలికి వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది, అగ్ని ఏమవుతుంది, మెల్లగా అమ్మాయి అని కూడా చెమట పొందుతుంది, జిగురు రూపం వస్తుంది. మెల్లమెల్లేటప్పటికి ఏంటి, ఆ అణువులన్నీ కలిసి ముద్ద అయినాయి. ఎలా అయినాయి అంటే ముద్దగా నువ్వు అనుభవిస్తున్నావు అంతే. నేను నా దయంగా పుట్టుతో నేను చచ్చేదాకా వయసుని బట్టి ముందు చచ్చినా నా దేహంతోనే దేహం ఉంది. నా దేహం పోతుంది, ఏమైపోతుంది, దేహం ఏమవుతుంది, మనసు అవుతుంది కదా. బాగుంది. మనసు దేహం ఎలా ఉంది, బుద్ధి చిత్తం కాడుతుంది. అది ఎలా ఉంది, కంటి కనబడాలి. అంటే మనసు కంటి కనబడుతుంది. జ్ఞానకరమైన మూల పదార్థంగా తాను తానే అనుభూతి కాబట్టి అది కంటి కనబడుతుంది. అంటే స్థూలమైన కంటితో కానీ, స్థూలమైన చెవితో కానీ, స్థూలమైన నాలుగుతో కానీ, స్థూలమైన కళ్ళతో కానీ, స్థూలమైన ముఖంతో కానీ, ఈ యొక్క జ్ఞానకరమైన ప్రాణేంద్రియాలతో కూడి ఉన్నటువంటి పంచభూతాలతో కూడా ఈ సమయం అంతా ఉన్న తాను దేహంతో ఉంది. దేహం నేను దేహం దృష్ట దృశ్యం త్రిపుటి అనుకునేవాడు. గమనించరా, చూపు చూడబడేది, చూడబడటం స్వయంగా చూడబడుతున్నాం. బలవంతం ఏం లేదు ఇక్కడ. సహజంగా స్వయంగా తింటున్నాం, స్వయంగా కూర్చున్నాం, స్వయంగా అని స్వయం ఇలా అనుకునేప్పటికీ ఏమవుతుంది, నీకు హాయి లేదు అనుకోవడం అయిపోతుంది. స్ఫురిస్తున్నావు. ఆ స్ఫురించడం ఉన్నా లేకపోయినా నీవే పొందుతావు. నీకు గమనిక. అప్పుడు ఉనికి ఎక్కడ ఉంది, కంట్లో ఉందా, కన్ను ఉన్నది. కన్ను చుట్టూ పైన భాగాల్లో రెప్పలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి. దేనిలో చూస్తాం, వెంట్రుకలు ఒక వెంటనే పిగుతూ ఉంటాం, మళ్ళీ వస్తుంటాయి. పిగితే బాధగా పేకుండా ఉంచుకుంటాం, మళ్ళీ పిగితే బాధ కదా ఉంచుకుంటాం. కానీ రోగం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫంగస్ జరిగినప్పుడు పీకేస్తుంది. అంటే ఈ రోగం బాధ కదిలికలని రాపిడి శరీరాకారం ఉన్న దృశ్యంతో ఉన్న వాటి యొక్క కదిలికలు దాంతోపాటు ఉండేటువంటి తన్మయత్వంతో దాంతో ఉంటుంది. ఏ విధంగా చూడు, ఆ పళ్ళు ఇలా బలవంతంగా చిగులు ఇలా అన్న గోరుతో రక్తం వచ్చేస్తుంది. అలా ఇలా రుద్దుకో, కొత్త నీళ్ళతో నాలుగుతో శుభ్రంగా తెగ గోరుతో ఉన్నదాలు ఇలా చేసుకుంటున్న జాగ్రత్తగా అలవాటు అయిపోతున్నా. అంటే నీ అలవాటు ఏంటి, న్యాచురల్గా శరీరం యొక్క అధికంగా తక్కువగా మీడియంగా పరిస్థితిని బట్టి నువ్వు చేసుకుంటావు. ఏదైనా అంతే కదా. అప్పుడు హాయి ఉన్నది అనుభవం హాయి పరిపూర్ణంగా ఉంది. ఆకాశానుభూతి పరిపూర్ణం, లోపల బయట లేదు. అణువుల అనుభూతి, అణువులో ఆకాశం లోపల బయట ఉందిగా. ఇంకా శతాన్ని అన్ని అనుకుంటారు నువ్వేగా. అంటే పరిపూర్ణం ఉన్నది. ఉనికి పరిపూర్ణమే, ఉనికి పరిపూర్ణం మౌనమే, ఉనికి పరిపూర్ణ మౌనం, ఉనికి ప్రశాంతం హాయిగా ఉన్నది, అనుభవంతో ఉంది. అదే సత్తు చిత్తు, సత్వం చిత్తం, ఆనందత్వం, సన్మయ చిన్మయ ఆనందత్వం, పరిపూర్ణం పూర్ణత్వం సంపూర్ణంగా ఉంది. అలా అనుకుంటూ అయిపోతుంది. అనుకోవటం అనే ప్రసక్తి లేదు ఇక్కడ అసలు. స్వయం జ్ఞానం, స్వయం జ్ఞాన గమనిక, స్వయం శుద్ధి గమనిక, స్వయం శుద్ధి జ్ఞాన గమనిక, స్వయం సాక్షి చైతన్యమే. స్వయం సాక్షి సన్నిధానంలోనే తరుగుతానే తనంటి తానికే ఒక ప్రక్రియ జరిగిపోతుంది. ఆటోమేటిక్ కూర్చున్నది నొప్పి, కూర్చున్నప్పటికీ నొప్పి రావటం ప్రక్రియ, దాని క్రమం, అదొక నీతి నిబద్ధత క్రమంగా వస్తుంది. కూర్చుని అనుసరం వస్తుంది. ఆ క్రమ ప్రకారంగా జరిగిపోతుంది. దాన్ని ఆపలేవు. నేను శబ్దం అమ్మయ్య అని అయిపోతా. లోపల అమ్మయ్య అనుకునేవాడు ఉన్నాడుగా, వాడిని ఆపలేవుగా. అనుకోవటం గమనించేవాడేగా. గమనించేవాడు అనుకుంటాడు, అనుకునే లక్షణం గమనించేవాడు కాదు. చూడండి, అనుకునేవాడు లక్ష్యం, తలంపు లక్ష్యం, సంకల్ప లక్ష్యం, ఆలోచన లక్ష్యం, భావ లక్ష్యం, మన్నించడం, స్వయించడం, దేనినే అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మామూలు పదాలేగా, దేహ సంబంధ పదాలే కదా. నిత్య కృషి వ్యవహారాలు చేస్తున్నాయి, దైనిక వ్యవహారాలేగా. తోముకోవటం ఇవన్నీ కూడా వాటిని అనుకుంటున్నా శుభ్రంగా అనుకుంటే హాయిగా ఉన్నదే. అంటే ఇక్కడ హాయిగా ఉండటం, హాయిని వెతకటం, హాయి మూలాలు వెతకటం, ప్రసక్తి అప్రసక్తం అసందర్భం అనుచితం. అప్రసక్తం అసందర్భం, అనుచితం అప్రయోజనం అసందర్భం. ఎలాగా హాయి ఉంది. అప్పుడు నిద్రపోతే హాయి ఉంది అనే మాట ఎందుకంటావు? అనాల్సిన పనే ఉంది. నిద్రపోయినాడు తాను, నిద్ర లేచినాడు తాను ఎలా ఉన్నాడు, ఎరుకుతూ ఉన్నాడు. ఎరుక ఎలా ఉంది, ఎరుక నిద్రగా ఉందని అంటాడా? అంటే నిద్రగా ఉందన్న అంటే మునికుండాలిగా.
ఆ ఊరికి అనుకోదు కదా, అంటారు అనుకోదు కదా, అంటారు స్ఫురించడం ఉంది కదా, ఆ స్ఫురించేది ఎరిక కదా, ఎరికే పడదు. అనుకోవటం ఎందుకు? ఇంకా స్ఫురిస్తున్నావు. ఆ స్ఫురణ నువ్వు కల్పిస్తుంది కాదే, రెండో వస్తువుతో లేదే, స్ఫురిస్తున్నావు అని ఎప్పుడైతే అనుకునేవాడే స్ఫురణ అనుకునేవాడిగా తానై ఉన్నాడు, తాను గుర్తించాడు, తాను చేస్తాడు. వారిని మానసగతం అంటే ఆ భావన మానస అంటే వాక్కు చేత కానీ మనసు చేత కానీ ఈ కదిలి కానీ దేహంతో కానీ దేహంతో కానీ ఈ కదిలి వల్ల వచ్చిపోయేది కాదు. అయి ఉంది సత్వం, ఉనికి ఉండుట శబ్ద పదాలు కలయిక. ఆ పదాలు వాక్యాలు సంపూర్ణార్థం. అసంభవంగా అబ్బో ఆయుసంగం నిద్ర వస్తుంది, ఆయుసంగం ఉంది నిద్ర వస్తున్నప్పుడు అప్పుడు మెల్లగా రక్షిస్తావు. ఇక్కడ ఆ ప్రసక్తి ఎందుకు? నువ్వేగా, జ్ఞానం నువ్వే, అజ్ఞానం నువ్వే, సత్యం నువ్వే, అసలు సత్యాన్వేషణ చేస్తావు. ఎక్కడ చేస్తావు? ఆకాశం మొదలు మధ్య లేదు. ఆకాశంలో పుట్టి విడిగా ఇచ్చి ఉంటే అగలిత అవిబాధ్య ఇన్సపరబుల్ నాట్ సపరబుల్ అపరిచ్ఛిన్నంగా ఉంటే ఆ పరమాణువు తాను ఎలా గుర్తిస్తాడు? అనుభూతిస్తాడు. తాను ఎలా చేస్తాడు? అనుభూతిస్తాడు. తాను ఎలా గమనిస్తాడు? అనుభూతాడు. అంటే సాత్విక చైతన్య అనుభూతి, జ్ఞాన చైతన్య అనుభూతి, స్మృతి చైతన్య అనుభూతి, జప్తి చైతన్య అనుభూతి, శబ్ద చైతన్య అనుభూతి, స్మృతి అనుభూతి, స్వర్ణ చైతన్య అనుభూతి. అంత చైతన్యం అంటే కదిలిక కాదు. ఆ చైతన్యంలో కదిలిక ప్రసక్తి లేదు. స్థిరాస్థాల ప్రసక్తి కూడా లేదు. స్థిరంగా ఉంది ఏది? శరీరం స్థిరంగా రావడం. స్థిరంగా ఉన్న శరీర వికారం మార్పులు అవుతుందంటే అలాగే కూర్చోలేకుండా అస్థిరంగా ఉంది. స్థిరంగా జడచైతన్యంగా ఉన్న పదార్థమే జడము అంటే తాను గుర్తించి గమని తెలుసుకోదు. చేతనము ఈ గుర్తించి గమనించే లక్షణాలతో ప్రసక్తి లేకుండా కదిలికతో ఉంది. ఆ కదిలిక ఎలా ఉన్నాయి? జడంగా ఉన్నాయి. తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్షణాలు ఇది అంటే భావ లక్షణాలు ఇది, ఆలోచన లక్షణాలు ఇది. ఇవన్నీ ఎలా ఉన్నాయి? సాక్షి చైతన్యం మాట్లాడదా అంటే సాక్షి చైతన్యంలో తన నేను తానే తోచున్నాడు. ఉన్నాను నేనే ఉంటుంది, నేనే ఉన్నాను, నేను ఎరుగుతున్నాను, నన్ను నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను ఉన్నాను, ఎరుగుతున్నా అంటే తెలుసుకుంటున్నాను. తెలివి నేనుగా ఉండి తెలుసుకుంటా కొత్త ఉంది. స్వయం జ్ఞానం, స్వయం స్మృతి, స్వయం గమనిక అలాగే ఉంటుంది. ఈ పదాలని ఇవే నేను ఐడెంటిఫై చేసినావు. నువ్వు ఉన్నావని ఐడెంటిఫై ఎవరు చేయాలి? రెండో వ్యక్తి కాదుగా, ఒక వ్యక్తి కదా. పరిపూర్ణంగా నన్ను నేనే ఉన్నాను. చూసి మనం సందు లేకుండా ఉనికితో హాయిగా స్వభావంగా స్వరూపంగా తృప్తిగా తృఢైతంగా గుణాలతో అన్నీ అన్న తానే. ఆ తాను ఏం వెతుకుతావు? తాను అనుకునేవాడు వస్తాడు, తాను సూచించేవాడిని వస్తాడు, తాను గమనించేవాడిని వస్తాడు, తాను వ్యక్తిని వస్తాడు. లేకపోతే మౌనాన్ని, ఉనికిని, అనుభవాన్ని, పరిపూర్ణాన్ని, స్వేచ్ఛని. నేను స్వేచ్ఛగా ఉన్నాను సార్. ఈ స్వేచ్ఛ ఏంటి సార్? స్వయం శిక్ష, స్వయం స్వతంత్ర, స్వయం ప్రశాంతత, స్వయంగా ఉంటుంట. ఆటోమేటిక్గా ఎందుకంటే ఫ్రీగా ఎలా కూర్చున్నా, ఎట్లా ఎలా ఉన్నా, ముద్రలు వేసినా, ముద్రలు ఏంటంటే బలవంతంగా ప్రయత్నంతో ఇలాగా ఇది ఒక ముద్ర. రకరకాల ముద్రలు ఇట్లా అంటాడు, ఇలా అంటాడు. ఇప్పుడు మాంసం మెడికల్ చూసి ఇక్కడ ఇలా గట్టిగా వెంటనే ఇక్కడ చూసి నరాలు గట్టిగా నొక్కితే మంటగా ఉంటుంది. రాను అలవాటు పడాలి. అదే మామూలుగా ఉంటే జడత్వం అయిపోతుంది. అంటే ఉన్న చైతన్యమే జడ చైతన్యమే స్ఫురించుగా ఉంది. స్ఫురించేదే జడ చైతన్యం అంతా కానీ. అప్పుడు ఎలా ఉన్న తానేగా? సున్నాని ప్లస్ మైనస్ డివైడ్ బై త్రిబుల్, 0 × 0, 0 + 0, 0 - 0, శేషం సున్నాయే. ఉన్నది సున్నాయే. ఉన్నది 0 నుంచి 0 శేషం ఎలా అవుతుంది? అది ఒకటి ఒకటి తీసేస్తే, ఒకటి ఒకటి కూర్తే, ఒకటి ఒకటి ఎక్కువ వేస్తే అవి అంతే మారుతాయి. అలాగే నేను ఉన్నాను పరిపూర్ణంగా ఉనికితో, నేను ఉన్నాను పరిపూర్ణంగా అనుభవంతో, నేను ఉన్నాను ఆనందంగా సదానందంగా, నేను ఉన్నాను మౌనంగా, నేనున్నాను స్వేచ్ఛగా ఉన్నా. నువ్వు ఎలా అనుకున్నా సరే ఐడెంటిఫై నువ్వు తీసుకుంటున్నావు. ఇదే శబ్దావస్థ. శరీరం కదులుతుంది, దేహ కదిలిక సహజమేగా. ఆ కదిలికను గమనిస్తున్నావు, కదిలేవాడిని గమనిస్తున్నావా? నా గమనిక కదిలేవాడా? నా గమనిక దేహమా? నా గమనిక చేతులా?
నాకు ఏమన్నా మనము తాగా, నాకు ఏమన్నా సెక్సా, నాకు ఏమన్నా తింటా, ఇవన్నీ అనుకుంటా. స్వయం గమనికలు ఇవన్నీ అప్రసక్తం. కాబట్టి స్వయం గమనిక ఉన్నది ఉనికితో అనుభవం అనుకుంటే మౌనంగా సహజంగా సత్యంగా పరిపూర్ణ మౌనంగా ఉంటుటా. అది కూడా నీకే ఆ పదాలు కూడా ఉచ్చరించడానికి అవకాశం లేదు. శబ్దం నిశ్శబ్దం నువ్వే ఉన్నావు. నిశ్శబ్దం ఉన్నప్పుడు ఎరుకుంది, శబ్దం ఉన్నప్పుడు అప్పుడు ఎరుక శబ్ద నిశ్శబ్ద లక్షణంతో ఉండి ఆ ఎరుక అనేటువంటి లక్షణం పరిపూర్ణానికి లేదు. పరిపూర్ణం లక్షణం ఎరుక ఉండి ఎరుక పరిపూర్ణాన్ని గుర్తించి గమనించి ఉనికిని గమనించి గుర్తించి తెలుసుకుని జ్ఞప్తితో ఈ పదాలు తానే అల్లుకొని తాను ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అనిర్వచమైన ఉనికి పదాలు అయినప్పుడు ఉనికి అనుభూతి, అనుభవ పదం అయినప్పుడు అనుభవ పద రహిత అనిర్వచమైన అనుభూతి, ఆంధ్ర ప్రసక్తి ఆంధ్ర పదం ఎత్తిన లేనప్పుడు ఉన్న ఆంధ్ర రహిత ఆంధ్ర విలక్షణ ఆంధ్ర ఏవో పదాలు వాళ్ళ అతీతం ఏంటి నా పదం నీకు నువ్వు అతీతం ఏంటి? నీ శరీరం స్వల్స ఉంది. ఆ స్వల్స ఉన్న చోట నువ్వు ఉన్నావు కదా, తలపైన ఉంది, మొండగా ఉంది, కాలు చేతుల పక్కన ఉంది, స్వల్స వెతుకుతావా? లేదే, అవసరం వచ్చింది నువ్వే ఉన్నావు. ఏకం బహురూపం. నాకు నేనే ఉన్నాను, నాకు నేనే విడిగా ఉన్నాను, అన్నీ కలిసి ఉన్నాను, ఏకాత్మ ఉన్నాను. ఇట్లా కాదు స్వాత్మ సాక్షాత్కారం. స్వాత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అంటే ఏంటి? స్ఫురించడం. స్ఫురించేవాడు తానే, అనుకునేవాడు తానే, గమనించేవాడు తానే, గుర్తించేవాడు తానే, హాయిగా ఉన్నవాడు తానే, పరిపూర్ణంగా ఉన్నవాడు తానే, స్వేచ్ఛగా ఉన్నవాడు తానే. అన్ని లక్షణాలు తానే అయినప్పుడు ప్రత్యేక ఈ లక్షణం ఉంది, ఈ లక్షణాలు నిగ్రహించే పనే ఉంది. నిగ్రహిస్తా. ఏం నిగ్రహిస్తా? కూర్చోవడం నొప్పి వచ్చింది, నొప్పికి అనుకూలంగా అసలు చేసుకుంటా. అది న్యాచురల్గా వెళ్ళిపోతుందిగా, నోట్లో ఉమ్ము న్యాచురల్గా అవుతుంది. ఆపు. న్యాచురల్గా అనుకుంటాం, ఆపు. అసలు కుదరదు. ఈ నీతి ఈ క్రమాన్ని అటువంటిది జరిగిపోతుంది. ఇలా ఉన్నా లేకపోయినా మనసగొచ్చిన తిండి ఏమైనా ఈజాలతో కూడినప్పుడు కూడా ఈ ఉనికితో మౌనంగా పరిపూర్ణంగా ఉంది. అని అలాగా అవస్థ అలాగ ఉండి అప్పుడు నీ నాలుక ఉన్నా లేకపోయినా కదిలినా కదలపోయినా గమనిక గ్యారంటీ. గమనించేవాడు గ్యారంటీ. అంటే గమనించేవాడే గమనికగా ఉన్నాడు, గమనించేవాడే గుర్తించేవాడుగా ఉన్నాడు, గమనించేవాడే తెలిసేవాడుగా ఉన్నాడు, గమనించేవాడే శబ్దం చేసే ఉన్నాడు, గమనించేవాడే స్ఫురించడా స్పందించడా అనుకుంటా భావించడా తలంచడా ఉన్నాడు. ఎలాగ ఉనికితో. అంటే ఇవన్నీ ఉనికితోనే. అంటే జ్ఞానకరమైన ప్రాణంతో కూడా స్ఫురించడా గమనించడా అన్నీ కూడా ఉనికితోనే. ఉనికి అనుభవనుభూతి, అనుభవనుభూతి తెలుగుతో, తెలుగుతో తెలివి జ్ఞానం, తెలుగుతో తెలివి జ్ఞప్తి, తెలుగుతో తెలివి జ్ఞాపకం, గుర్తు, స్వయం శబ్దం, స్వయం అవగాహన, స్వయం అవగాహన. ఇది రెండవ ప్రసక్తి లేదు. ఎందుకు? అనుకునేవాడికి రెండవ అనుకునేవాడు ఎక్కడున్నాడు? స్ఫురించేవాడికి రెండవ వాడు ఎవడున్నాడు? తనకు తానే స్ఫురిస్తున్నాడు స్వయంగా, తను తానే అనుకుంటున్నాడు స్వయం తెలుగుతో, స్వయం జ్ఞాపకం అంతా స్వయం, స్వయం స్వయం స్వయమే మౌనం, మౌనమే స్వయం, స్వయం గమనిక మౌనం, స్వయం మౌన గమనిక స్వయం శుద్ధి. అనుకుంటున్న కొద్దీ నీకేమిటి? ఆ గాఢత అంటే ఉన్నట్లుగా గ్రహించడమే స్వయం సాక్షాత్కారం. స్వయం స్వరమే స్వయం సాక్షాత్కారం. అప్పుడు దేహంతో ఉన్నా దేహభావంతో ఉన్నా సూక్ష్మమైన స్థూలమైనా కూడా నువ్వేగా, నీకు నువ్వే ఉన్నావుగా ప్రకారంగా. అంటే పరిణామం పొందు ఆ రుచులు మత్తు అన్నీ తెలుస్తున్నాయి. అలా అదే ప్రశాంత. అదే ఈ శరీరం బూజి అయినా వచ్చినా పోయినా ఉన్నా సర్వకాల సర్వావస్థలు ప్రసక్తి ఉన్నా లేకపోయినా నీవు కానీ నేను కానీ అందరం ఎవరికో స్వభావంగా సత్యాన పరిపూర్ణ మౌనంగా ఉన్నానే. ఆ పదాలు ప్రసక్తి లేకుండా, ఎరుక ప్రసక్తి లేకుండా ఎరుకుతో గుర్తుతుంటే ఎరుకుతో కానీ అదృశ్యం అయిపోతుంది. మళ్ళీ దేహపర్యంతం స్ఫురిస్తుంది. మళ్ళీ